జస్ట్ ఇంకొక 1 ఇయర్‌లో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అయితే కంప్లీట్ అయితే చేస్తారంట. అండ్ మొన్న జనవరి 30కి కనిగిరికి ట్రయల్ రన్ అయితే ట్రైన్‌కి సంబంధించింది నిర్వహించడం జరిగింది. ఈ ట్రయల్ రన్‌కైతే కనిగిరి చుట్టుపక్కల వాళ్ళు, కనిగిరి వాళ్ళు కార్లు, బైకులేసుకొని మరి వచ్చి రైల్వే స్టేషన్ విజిట్ చేసి అండ్ ఈ ట్రయల్ రన్‌ని కూడా చూడడం జరిగింది. చాలా పెద్ద జాతర లెక్క అయితే జరిగిందక్కడ. నిజంగా కనిగిరికి ట్రైన్ రాబోతుందని అక్కడి ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా అయితే ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ జనవరి 13 అయితే అది ట్రూ అయింది. అండ్ ట్రైన్ కూడా త్వరలో ట్రైన్స్ కూడా నడవడానికైతే అవకాశాలైతే ఉన్నాయి. ఇక నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ గురించి పూర్తిగా మాట్లాడుకుంటే ఫస్ట్ వీడియోకి లైక్ చేయి అండ్ ఈ వీడియోని వాట్సాప్ గ్రూపులో షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొనుండు. ఇక టాపిక్‌లోకి వెళ్దాం. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా న్యూ పిడుగురాళ్ల, శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. జూలై 2025 తొలి ప్రయాణికులకు రైలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో పనులు చాలా వరకు పూర్తయ్యాయి. నడికుడి శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్‌లో న్యూ పిడుగురాళ్ల, శావల్యాపురం మధ్య రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇది ప్రయాణికులకు తిరుపతికి వేగంగా వెళ్ళడానికి సహాయపడుతుంది. దర్శి, పొదిలి, కనిగిరి, ఆత్మకూరు, రావూరు వంటి ప్రాంతాలకు ఇప్పటికీ రైల్వే మ్యాప్‌లో చోటు సంపాదించుకున్నాయి. అంటే రైల్వేకి సంబంధించి రైల్వే కనెక్టివిటీ అయితే ఈ ప్లేసెస్‌కి అయితే రావడం జరిగింది. ఇవి చాలా వెనుకబడిన ప్లేసెస్ అండ్ ఈ ప్లేసెస్‌లో ఇప్పటికీ ట్రైన్ సర్వీస్ అయితే లేదు. ఫైనల్లీ ట్రైన్ సర్వీస్ అయితే వచ్చేసింది. ఈ లైన్ పూర్తయితే పల్నాడు నుండి సిమెంట్ రవాణా సులభమవుతుంది మరియు ప్రకాశం జిల్లా నుండి వ్యవసాయ గ్రానైట్ ఉత్పత్తులను చెన్నై, ఇతర పోర్టులకి తరలించడానికి వీలు కలుగుతుంది. భూసేకరణ అడ్డంకులు తొలగిపోవడంతో పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య దూరం తగ్గి ప్రయాణ సమయం ఆదా అవ్వనుంది. యాక్చువల్‌గా నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ వచ్చేసి న్యూ పిడుగురాళ్ల జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయితే కాబోతుంది. సో మీకు గూగుల్ మ్యాప్‌లో క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఈ రైల్వే లైన్ ఎలా వెళ్తుంది అంటే అప్డేట్ గూగుల్ మ్యాప్‌లో అప్డేట్ అయి ఉంటుంది కదా, క్లియర్‌గా చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ రైల్వే లైన్ ఎటు నుంచి వెళ్తుంది, ఏ స్టేషన్‌లో వచ్చాయి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ రైల్వే లైన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మ్యాప్‌లో చూస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. న్యూ పిడుగురాళ్ల జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఇది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఇక్కడ జంక్షన్ పాయింట్ అయితే వేరైపోయింది. ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇలా అయితే వెళ్తుంది రైల్వే లైన్. ఇక్కడ స్టేషన్ నెమలిపురి ఫస్ట్ స్టేషన్ ఇటు ఇలా వెళ్తుంది. చూడండి ఇలా అయితే రియల్ టైం మనకి మ్యాప్లో క్లియర్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. చాలా రోజులుగా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి రొంపిచెర్ల రియల్ టైం అప్డేట్ అయితే అయింది. వేల్పూరు అండ్ దీని తర్వాత ఇక్కడ శావల్యాపురం జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది రైల్వే లైన్. ఇటు మెయిన్ రైల్వే లైన్లోకి అయితే వస్తుంది. ఇక్కడ శావల్యాపురం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇదే రైల్వే లైన్లో కంటిన్యూ అయితే అవుతుంది వినుకొండ. సో ఇక్కడ వినుకొండ నుంచి ఇలానే కంటిన్యూ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ దాటగానే ఇక్కడ చేంజ్ అయితే అవుతుంది ఇక్కడ రైల్వే లైన్ చూడండి. సో ఇది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఇలా అయితే వెళ్తుంది. ఇలా అయితే ఇలానే వెళ్తూనే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ దర్శి ఇది కొంచెం రియల్ టైం అయితే అప్డేట్, అంటే ఇక్కడ మ్యాప్ అయితే అప్డేట్ కాలేదు ఇంకా క్లియర్గా. దర్శి నుంచి ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ పొదిలి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇదంతా కూడా పొదిలి. కనిగిరి వరకు అయితే కంప్లీట్ అయితే అయ్యాయి వర్క్స్. అండ్ రీసెంట్గానే మనకి రెనోవేషన్ ట్రైన్ టెస్టింగ్ అయితే చేయడం జరిగింది. సో చూడండి ఇది కనిగిరి, ఇదంతా కూడా కనిగిరి. సో కనిగిరి సిటీ, ఇది కనిగిరి సిటీకి రైల్వే లైన్ ఇక్కడి వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే అవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా రైల్వే లైన్ ఇది. ఇదంతా కూడా రైల్వే లైన్ ఇది. అంటే మ్యాప్లో క్లియర్గా అయితే అప్డేట్ అయితే కాలేదు ఇంకా. సో ఇక్కడి వరకు అయితే ఈ రైల్వే లైన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి క్లియర్గా. అండ్ ట్రైన్కి సంబంధించి టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. అంటే ట్రైన్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. మనం క్లియర్గా ఇక్కడ న్యూ పిడుగురాళ్ళ నుంచి
కనిగిరి వరకు రైల్వే లైన్ ఎలా వచ్చిందనేది క్లియర్గా గూగుల్ మ్యాప్ ద్వారా చూపెట్టడం జరిగింది. సో అందరూ కూడా వీడియోకి లైక్ చేసి షేర్లు చేయండి ఖచ్చితంగా. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మనం రెగ్యులర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియోస్ని వాచ్ చేయండి. సో ఇది గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ రైల్వే లైన్లో మిగిలి ఉన్న భాగాన్ని కేవలం 1 ఇయర్లోనే కంప్లీట్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఇంకా ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రైల్వే లైన్లో ఎండ్ టు ఎండ్ ఏ ట్రైన్ రన్ అవుతుందో చూద్దాం మనం. ఆ ట్రైన్ రన్ అవ్వడానికి ఇంకెన్ని రోజులు అయితే టైం పడుతుందో కూడా చూద్దాము. సో మీరు ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఈ నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ గురించి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. అండ్ వీడియోని షేర్లు అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.